సార్ ఇంకోటి ఈవీఎంలకు సంబంధించిన ప్రస్తావన చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా సందర్భాల్లో దేశంలో ఎలక్షన్ జరిగిన ప్రతి సందర్భంలో రాజకీయ పార్టీలు, ఓడిపోయిన పార్టీలు ఇటువంటి అలిగేషన్ చేస్తున్నాయి. గతంలో కేసీఆర్ గారు చేశారు, చంద్రబాబు గారు చేశారు, అఖిలేష్ గారు చేశారు, కాంగ్రెస్ పార్టీ చేసింది. సో ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈవీఎంలో ఏదో ట్యాంపరింగ్ చేసుంటారు లాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఒక వాతావరణం ఉంది, ప్రభుత్వాన్ని మార్చాలి అన్నది ఇన్ జనరల్ ప్రజలు చర్చించుకున్న విషయం. కాబట్టి ఓటింగ్ పెద్ద సంఖ్యలో వేశారు. కానీ కొన్ని పోలింగ్ బూత్స్ లో కొంతమంది ఏమంటున్నారంటే ఈవెన్ మా బంధువులు వేసిన ఓట్లు కూడా మాకు పడలేదని. సో ఆ విధమైన సందర్భాలు కూడా కొన్ని వచ్చాయి. సో ఇప్పుడు తీసుకుంటే 164-11, ఇంతకు ముందు కూడా 2019లో 151, 23-1. సో ఆ విధంగా కూడా ఫలితాలు వచ్చాయి. సో ఈవీఎం లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈవీఎం ఎప్పుడు కూడా ఇంటర్నెట్ కనెక్టెడ్ ఉండదు. ఒక సిస్టమ్ ని హ్యాక్ చేయాలంటే అది ఇంటర్నెట్ కనెక్టెడ్ అయితే దాంట్లోకి మనం వైరస్ ద్వారా ఏదో ఒక ప్రోగ్రామ్ ప్రవేశపెట్టి దానిలో ప్రభావాలు తీసుకురావచ్చు. సో అందుకనే నేను ఏమంటానంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ కోడ్ ఏదైతే ఉంటుందో ఈవీఎం లో ఉన్న కోడ్ ను ఓపెన్ గా రిలీజ్ చేస్తే సరిపోతుంది. ఇటువంటి ఆలోచనలు వీటన్నిటి కూడా ఒక పరిమాప్తి పెట్టడానికి. అంటే ఈవీఎం లో కోడ్ రాస్తారు. ఎందుకంటే ఈవీఎం లో ఎప్పుడు మొదలవుతుందంటే మన విత్డ్రావల్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏ పార్టీకి ఏ సీరియల్ నెంబర్ ఇవ్వాలి అని డిసైడ్ అవుతుంది. వేసిన తర్వాత దాన్ని ఈవీఎం మీద, అంటే కంట్రోల్ యూనిట్ కాదు, తర్వాత వివిప్యాట్ కాదు, ఇంకొక మనం యాక్చువల్ గా ఓటు వేస్తాం, అక్కడ అతికించి ఆ తర్వాత దాన్ని వివిప్యాట్ కి అనుసంధానం చేస్తారు. అది చేసేవాళ్ళు ఎవరంటే బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ చేస్తారు. అందువల్ల దాన్ని ఏ విధంగా చేస్తారు, దాని తర్వాత చిప్ లో ఏ విధమైన కోడ్ ఉంది అన్నది వాళ్ళు రిలీజ్ చేస్తే ఎక్స్పర్ట్స్ అంతా చూసి ఆ కోడ్ గురించి మాట్లాడగలరు. సాధారణంగా ఏంటంటే ఈ కోడ్ అన్నది ఓపెన్ సోర్స్, క్లోజ్ సోర్స్ అని రెండు ఉంటాయి. చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళ కోడ్ రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ పరీక్షలు అయిన తర్వాత నీట్ ఎగ్జామ్ కోడ్ రిలీజ్ చేస్తారు. అంటే మీరే చూసుకోండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయా. అంటే కోడ్ రిలీజ్ అవ్వకుంటే ఏమవుతుందంటే చాలా మంది ఎలా మార్కులు ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నారన్న దాని మీద కూడా సందేహాలు వ్యక్తం చేస్తారు. కాబట్టి అదే విధంగా ఈవీఎం లో చిప్ కోడ్ ఏదైతే ఉందో ఓపెన్ గా డిక్లేర్ చేస్తే ఎలక్ట్రానిక్ ఎక్స్పర్ట్స్, ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్స్ దాని గురించి కామెంట్స్ చేయగలరు. ప్రతి ఈవీఎం కి సంబంధించిన కోడ్ బయటకు వస్తే ఏ ఈవీఎం లో ఎన్ని ఓట్లు ఎవరికి వచ్చాయి ఈజీగా తెలిసిపోతుంది, డైరెక్ట్ తెలుసుకోవచ్చు ఎవరికి. కోడ్ ఎలా రాశారన్న దాన్ని బట్టి ఆ ఈవీఎంలు పనిచేస్తాయి కదా. ఆ కోడ్ యొక్క డైరెక్ట్ మాస్టర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తే సరిపోతుంది. ఇటువంటి డౌట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా పక్కన పెట్టచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఆలోచన వచ్చినప్పుడు ఆ అనుమానం వచ్చినప్పుడు ఆ అనుమానాన్ని నిరసన చేయడం అన్నది సంబంధిత అధికారుల యొక్క బాధ్యత. దానివల్ల లేకుంటే ఏమవుతుందంటే ఈ విధంగా ప్రచారాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ సిస్టమ్ ప్రచారం అని కాదు సార్, ఇప్పుడు చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి క్లారిఫై చేసింది, అటువంటి ఛాన్సే లేదు, ఇంపాసిబుల్ అని చెప్పింది. మనం ఫస్ట్ లో స్టార్టింగ్ లో వివిప్యాట్లు, తర్వాత వివిప్యాట్లు వచ్చాయి దానికి చేయడానికి అపోహలు పోగొట్టడానికి. స్టిల్ రాజకీయ పార్టీలే మాట్లాడుతున్నాయి. గతంలో లండన్ కేంద్రంగా ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా అటెండ్ అయిపోయి ఎలా ట్యాంపర్ చేయొచ్చో చూడండి అంటూ చూసాం. చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఎన్నికల్లో ఈజీగా ట్యాంపర్ చేయొచ్చు అంటూ ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం చూసాం. సో కేసీఆర్ గారు అయితే చెప్పింది, ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. పైన ఎక్కడ ఉన్న శాటిలైట్ని మనం కింద నుంచి మానిటర్ చేస్తున్నాం, ఈవీఎం ఎందుకు చేయలేము, చేయొచ్చు కదా అని చెప్పి మాట్లాడారు. సో ఇన్ని అపోహలు వస్తున్న సందర్భంలో దానికి పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టడానికి సంబంధించిన ఇనిషియేషన్ ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి జరగాల, సుప్రీంకోర్టు వైపు నుంచి జరగాల, ప్రభుత్వాల వైపు నుంచి జరగాల, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి? ఎలక్షన్ కమిషన్ వైపు జరగాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చేయకుంటే అప్పుడు కోర్టులకు వెళ్తారు. అందువల్ల ఎలక్షన్ కమిషన్ కు ఈ విధమైన అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు అన్నప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే కోడ్ రిలీజ్ చేస్తే సరిపోతుంది ఈజీగా. దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ కోడ్. ఈ కోడ్ రచించి మేము ఈ విధంగా ఈవీఎంస్ పనిచేసాయని చెప్పేస్తే దాని నుంచి అదే అంటున్నాను ఎక్స్పర్ట్స్ అందరు కూడా ఈ కోడ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ అంటూ గతంలో ఒక 17 రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ కలవడం, వాళ్ళని కోరడం చూసాం సార్, కాంగ్రెస్ పార్టీతో చాలా పార్టీలు. సో అటువంటి అవసరం ఏమైనా ఉంది భారతదేశంలో అని అనిపిస్తుందా? చాలా డెవలప్డ్ కంట్రీస్ మళ్ళీ బ్యాలెట్ ని వాడుతున్నాయి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. కరెక్టే, అందుకనే అంటున్నాను ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు దాన్ని టోటల్ గా పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత సంస్థ మీద ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ కేసులో ఎలక్ట్రానిక్
ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో దాన్ని బట్టి వాళ్ళ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. వాళ్ళు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అదే విషయం మీద అధికార పక్షంలో కూర్చున్నప్పుడు వేరే విధంగా మాట్లాడతారు. గెలిచినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ఓడిపోయినప్పుడు ఒక రకంగా కన్వీనియంట్ గా ఉన్నప్పుడు ఓకే, అంటే ప్రతిదానికి ఎక్కడో వేరే వాళ్ళ మీద దాని బాధ్యతను అప్పగించేసి వాళ్ళ వల్ల మేము ఓడిపోయాయని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు, మామూలుగా మనం చూసాం. కాబట్టి కానీ దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ వెళ్ళాలంటే నాకు వచ్చిన సలహా ఏంటంటే, ఎందుకంటే ఈవీఎస్ శర్మ గారు కూడా ఎక్కడో మాట్లాడారు ఒక చోట. అంటే ఈ సంస్థలో ఉన్న వాళ్ళు చాలా మంది ఒక పర్టికులర్ రాజకీయ పార్టీకి అఫిలియేటెడ్ గా ఉన్నారని కూడా వారు ఎక్కడో మాట్లాడారు. అవును, బెల్లో ఉన్న వాళ్ళంతా పార్టీకి ఒక ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు రిక్రూట్ చేశారు అక్కడ అనే చర్చ కూడా జరిగింది. అది కూడా చర్చ జరిగింది, వారు కూడా మాట్లాడినట్టు నేను ఏదో ఒక యూట్యూబ్ లో చూశాను. కరెక్ట్ సార్, అవును. ఎందుకంటే ఇలాంటి అనుమానాలు ఎప్పుడైతే వస్తుందో ఆ అనుమానాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అన్నది మాత్రమే సొల్యూషన్. కాబట్టి లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ దేర్ కోడ్ వస్తే అది సులభతరంగా ఉంటుందన్నది నాకు సూచించిన ఒక